Hi. Mind if I touch your wiener? What? Your dog. హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ అయితే చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, ఎస్పీసీసీ ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ వస్తున్న బైలింగ్వల్ ఫిల్మ్ అస్విన్స్. ఇందులో హీరోగా వసంత రవి అండ్ ఫీమేల్ లీడర్లో వచ్చి సారా మేనన్ అయితే కనబడుతుంది. ఇది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీకి డైరెక్టర్ తరుణ్ తేజ డెబ్యూట్. సో మూవీని త్వరలోనే థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ స్టారింగ్ పవన్ కళ్యాణ్. ఈ మూవీకి సంబంధించి షూట్ సెట్ వర్క్ అనేది జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ మంత్లో షూటింగ్లు అయితే జాయిన్ కానున్నారు. మేకర్స్ ఎయిమింగ్ వచ్చేసి ఈ మూవీ రిలీజ్ సంక్రాంతి 2024 ఇయర్. నెంబర్ 3, దాస్ కా ధమ్కీ. ఈ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ ఈవెంట్ వచ్చేసి కరీంనగర్లో ఈవినింగ్ 5 PM మార్చ్ 12th అయితే ఉండబోతుంది. నెంబర్ 4, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ మూవీ సెన్సార్ అయితే రివీల్ చేశారు. U/A ఈ మూవీ సెన్సార్ అయితే దక్కించుకుంది. నెక్స్ట్ నెంబర్ 5, ఈటీవీ వారు వచ్చేసి ఇప్పుడు ఈటీవీ విన్ అని చెప్పేసి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ యాప్ని అయితే లాంచ్ చేశారు. సో దీనికి సబ్స్క్రిప్షన్ వచ్చేసి మంత్కి 99, ఇయర్కి వచ్చేసి 499 అయితే ఉంది. ఇంకా నుంచి మనకి ఈటీవీ వారు బ్యాక్ చేసుకున్న మూవీస్ ఫస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే వస్తాయి. సో యాప్ నేమ్ వచ్చేసి ఈటీవీ విన్. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో అందులో మనకి వచ్చేసి పంచతంత్ర మూవీని వచ్చేసి మెన్షన్ చేస్తున్నారు, కమ్మింగ్ సూన్ అని చెప్పేసి. సో మనకి పంచతంత్ర మూవీ అనేది ఈ ఈటీవీ విన్ యాప్లో త్వరలోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు. నెంబర్ 6, సింబు STR 48th ఫిలిం నుంచి అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీకి ప్రొడక్షన్ బ్యానర్ వచ్చేసి కమల్ హాసన్ గారి ఓన్ బ్యానర్ RKFI. సో ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి పెరియా స్వామి. మనకి 2024 ఇయర్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 7, 2018లో వచ్చిన హారర్ కామెడీ ఫిలిం స్త్రీ స్టారింగ్ శ్రద్ధా కపూర్ అండ్ రాజ్ కుమార్ రావు. ఈ మూవీకి సీక్వెల్ ఉన్నట్టు ఆల్రెడీ ఎప్పుడో అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయి ఉంది. లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ వచ్చేసి జూలై మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారంట. అండ్ డైరెక్టర్ వచ్చేసి మూవీకి సేమ్ డైరెక్టర్ అమీర్ కౌశిక్. సో స్త్రీ 2 వచ్చేసి జూలై మంత్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. మనకి 2024 ఇయర్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే వస్తుంది. నెంబర్ 8, డార్లింగ్ కృష్ణ అండ్ మిలనా నాగరాజ్ లీడర్లో వచ్చిన మూవీ లవ్ బోర్డ్స్. ఈ మూవీని ఫిబ్రవరి మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడైతే ఈ మూవీ మనకి ఓటీటీ ప్రీమియర్ ఆన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, కన్నడ ఆడియో. నెక్స్ట్ నెంబర్ 9, 2022 ఇయర్లో వచ్చిన బెస్ట్ మలయాళం థ్రిల్లర్ డ్రామా ఫిలిం ఎలవీరా పొంజిరా. ఫైనల్గా ఈ మూవీని ప్రైమ్ వీడియో వారైతే రిలీజ్ చేశారు. ఇప్పుడు మనకి ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెంబర్ 10, షారుఖ్ ఖాన్ గారి అప్కమింగ్ న్యూ ఫిలిం జవాన్. ఈ మూవీ నుంచి ఎస్టర్డే వచ్చేసి ఒక 3 seconds ఉన్న ఫైట్ సీన్ అనేది లీక్ అయింది. వీడియో అయితే మీకు డిస్ప్లే చేయలేను, కాపీరైట్ ఇష్యూ. మీకు పైన పోస్టర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా, అది ఆ ఫైట్ సీన్ నుంచే. సో మనకి ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి జూన్ 2nd అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది డైరెక్టర్ అట్లీ గారి డైరెక్షన్లో మూవీ అయితే వస్తుంది. నెంబర్ 11, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఇట్ వన్స్. ఆల్రెడీ మనకి ఈ మూవీని డబ్బుడ్ వర్షన్స్లో బుక్ మై షో వారైతే రిలీజ్ చేశారు. మీరందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోయి ఉంటే సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఎవరి దగ్గరైనా, సో టుడే వచ్చేసి అయితే వాళ్ళు సోనీ లివ్ వారు రిలీజ్ అయితే చేశారు. ఇప్పుడు సోనీ లివ్లో ఈ మూవీ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. ఆస్కార్కి సెలెక్ట్ అయిన మూవీ ఇది. ఎవరైనా ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. నెంబర్ 12, సోను సూద్ అండ్ జాక్విలిన్ ఫెర్నాండెస్ లీడర్లో వస్తున్న మూవీ ఫతే. ఈ మూవీ అయితే ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. యాక్చువల్గా 2022 ఇయర్లోనే ఈ మూవీ అయితే రిలీజ్ అయిపోవాల్సింది. సమ్ ఇష్యూ వల్ల మూవీ అనేది స్టార్ట్ కాలేదు. సో ఫైనల్గా ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ చేశారు. టుడే ఫస్ట్ షెడ్యూల్ అనేది బిగిన్ అయితే అయింది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. సో మన ముందుకు 2024 ఇయర్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే రావచ్చు. నెంబర్ 13, సూపర్ హీరో ఫిలిం ఏ మాస్టర్ పీస్. ఈ మూవీ నుంచి సెకండ్ షెడ్యూల్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నట్టు ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. నెంబర్ 14, తమిళ సారన్. ఇందులో విజయ్ యాంటోనీ, సోను సూద్, సురేష్ గోపి, రమ్య, కస్తూరి అండ్ యోగి బాబు లీడ్ రోల్ అయితే కనబడబోతున్నారు. సో ఈ మూవీని థియేటర్స్లో వచ్చేసి మార్చ్ 31st అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 15, శివకార్తికేయన్ గారి ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ వస్తున్న న్యూ ఫిలిం కొట్టు కాళీ. ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఫస్ట్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. మూవీలో మనకి సూరి అండ్ అనాబెన్ అయితే లీడర్లు అయితే కనబడబోతున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అండ్ రైటర్ వచ్చేసి PS వినోద్ రాజ్. తిను 2021 ఇయర్లో కూజంగల్ అని చెప్పేసి ఒక మూవీ అయితే తీస్తున్నారు.
నెంబర్ 16 నో హార్ట్ ఫీలింగ్స్ స్టారింగ్ జెన్నిఫర్ లారెన్స్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా కామెడీగా అయితే ఉంది. సో ఈ మూవీని మనకి థియేటర్స్లో ఈ సమ్మర్కి అయితే రిలీజ్ చేయబోతున్నారు జూన్ 23. నెక్స్ట్ నెంబర్ 17 పఠాన్. ఈ మూవీని మీరు థియేటర్స్లో చూసినట్టయితే 2 hours 26 minutes అయితే మీకు రన్ టైం అయితే చూడడానికి దొరుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి లేటెస్ట్గా సిద్ధార్థ్ ఆనంద్ గారు డైరెక్టర్ గారు వచ్చి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ ఓటీటీకి వచ్చినాక ఎక్స్టెండెడ్ వర్షన్ని కూడా రిలీజ్ చేస్తాం అని చెప్పేసి. సో మనకి ఈ మూవీ ప్రైమ్ వీడియోలో వచ్చినాక ఎక్స్టెండెడ్ వర్షన్తో పాటు వస్తుంది, అంటే డిలేటెడ్ సీన్స్. నెంబర్ 18 వాతి. ఎస్టర్డే వచ్చేసి హిందుస్థాన్ వారు ఓవర్సీస్లో ఈ మూవీని రిలీజ్ చేశారు. మీరు చూద్దామనుకుంటే తమిళ వర్షన్ని మనకి ఇండియన్ సైట్స్లో ప్రింట్ అయితే లీక్ అయి ఉంది. మీకు క్వాలిటీ వచ్చేసి అంత బెస్ట్గా అయితే చూడడానికి దొరకదు, అది ఓన్లీ హెచ్డి మాత్రమే. మీరు 4Kలో చూడాలంటే నెట్ఫ్లిక్స్ వారు రిలీజ్ చేసే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవ్వగానే మనకి బెస్ట్ క్వాలిటీ అనేది చూడడానికి దొరుకుతుంది, తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్. నెంబర్ 19 ట్రాన్స్ఫార్మర్స్ రైస్ ఆఫ్ ద బీట్స్. ఈ మూవీ నుంచి న్యూ పోస్టర్స్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అవే ఆ పోస్టర్స్ వచ్చేసి. సో మూవీని మనకి థియేటర్స్లో వచ్చేసి జూన్ 9th అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఇంగ్లీష్తో పాటు తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 20 రానా నాయుడు. సిరీస్ అయితే ఎస్డే అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి చూడడానికి టోటల్ 10 episodes అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంది. సో సిరీస్ వచ్చేసి కేటగిరీ A 18+. సో చూసేటప్పుడు ఫ్యామిలీని అవాయిడ్ చేయండి, ఇది అస్సలు ఫ్యామిలీతో అయితే ఈ సిరీస్ చూడలేం. నెంబర్ 21 యాంగర్ టేల్స్. సిరీస్ అయితే బాగుంది, టోటల్ 4 episodes అయితే ఉన్నాయి. ఇది ఒక యాంథాలజీ వెబ్ సిరీస్ కాబట్టి ఈచ్ ఎపిసోడ్లో మీకు డిఫరెంట్ స్టోరీ అయితే చూడడానికి దొరుకుతుంది. నాకు ఈ 4 episodesలో నచ్చిన ఎపిసోడ్ వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ అండ్ లాస్ట్ ఎపిసోడ్స్. సెకండ్ ఎపిసోడ్ మరీ బోరింగ్ అనిపించింది, థర్డ్ ఎపిసోడ్ అయితే పర్లేదు. సో చూడవచ్చు, ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. సో ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 22 డైరెక్ట్ ఓటీటీకి వస్తున్న మలయాళం ఫిలిం పురుష ప్రేతం స్టారింగ్ దర్శన రాజేంద్రన్. ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు March 24 ఆన్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్. నెంబర్ 23 షజామ్ 2. దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇందులో 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే ఉండబోతున్నాయి. మనకి థియేటర్స్లో మూవీని March 17th అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఆల్ లాంగ్వేజెస్. నెంబర్ 24 బీటిల్ జ్యూస్ 2. ఇది వార్నర్ బ్రో ప్రొడక్షన్ బ్యానర్ వాచ్ వస్తున్న మూవీ. యాక్చువల్గా 1988 ఇయర్లో మూవీకి సీక్వెల్ ఫిల్మ్గా ఈ మూవీని అయితే తీస్తున్నారు. సో దీని గురించి వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే వెనస్డే సిరీస్ యాక్ట్రెస్ జెన్నా ఆర్టెగా తిను ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయనుంది. మూవీ షూటింగ్ని ఈ సమ్మర్ నుంచి బిగిన్ చేయబోతున్నారు. నెంబర్ 25 లియో. రీసెంట్గా వచ్చేసి సంజయ్ దత్ గారు ఈ మూవీలో షూటింగ్లో అయితే జాయిన్ అయ్యారు. సో దానికి సంబంధించి ఒక వీడియోని అయితే రెడీ చేసి మేకర్స్ వచ్చేసి రిలీజ్ చేశారు. నెంబర్ 26 గోష్టి. ఈ మూవీ తెలుగు వర్షన్ పోస్టర్ని అయితే రివీల్ చేశారు. సో మీకు పైన డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి మనకి తెలుగు వర్షన్ వచ్చేసి March 22nd అయితే లిస్ట్ చేయబోతున్నారు, తమిళ వర్షన్ March 17th అయితే లిస్ట్ చేయబోతున్నారు. నెంబర్ 27 నితిన్ టాటెట్టు. ఈ మూవీకి డైరెక్టర్ వక్కంటం వంశీ. ఆల్రెడీ కొన్ని షెడ్యూల్స్ అయితే జరుగున్నాయి. ఈ మూవీ నుంచి న్యూ షెడ్యూల్ని మండే నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. ఇందులో మనకి హీరోగా నితిన్, ఫీమేల్ లీడర్లో శ్రీలీల అయితే కనబడనుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నితిన్ బర్త్డే అయితే March 30th అయితే ఉంది. సో బర్త్డే స్పెషల్గా మనం న్యూ మూవీ నుంచి అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్ట్ అయినా గ్లిమ్స్ వీడియో అయినా March 30th అయితే వస్తుంది. ఇది ఇంకా అఫీషియల్ కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ అవగానే మీకు మరోసారి అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 28 దసరా. ఫ్రెండ్స్ ఈ మూవీ అఫీషియల్ ట్రయలర్ వచ్చేసి March 14th అయితే లిస్ట్ చేయబోతున్నారు, ఆల్ లాంగ్వేజెస్. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last